మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జగదీష్ సోమల. పేడ దిబ్బలో చంటి బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డను అత్యంత కర్కశంగా బిడ్డను పారేసి పరారైపోవడంతో సూరగారిపల్లి సమీపంలోని విలేజ్లో మడి దగ్గరికి వెళ్తుండగా బిడ్డ ఏడుస్తూ ఉండడంతో దాన్ని గమనించి విషయం తెలుసుకొని ఐసిడిఎస్ వాళ్ళు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డను తరలించారు. ఇక్కడ వైద్య సేవల అనంతరం 108 ద్వారా చిత్తూరు శిశువిహార్కు ఆ బిడ్డను తీసుకెళ్లారు. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి సోమల మండలం సూపర్వైజర్ని మాట్లాడుతున్నాను. మాకు ఈరోజు 11:15 కరకమంద పంచాయతీ ఎస్నడింపల్లి పంచాయతీ సూరేగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త కాల్ చేసింది. ఇట్లా ఎర్రంవారిపల్లి విలేజ్లో ఒక పురిటి బిడ్డని పడేసి వెళ్ళిపోయాననేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము ఇక్కడికి రావడంతోనే అంగన్వాడీ వర్కరు, జిఎంఎస్టే వీళ్ళందరూ కూడా ఆ బిడ్డని హాస్పిటల్ పిహెచ్సికి తీసుకొని వచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు చేయించి ఇప్పుడు ప్రస్తుతము చిత్తూరు శిశువిహార్కి బిడ్డని తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. పుట్టిన బిడ్డ ఆడబిడ్డ. ఈ వివరాలు మీకు తెలియజేస్తున్నాను. నేను సోమల పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ని. మాకు ఉదయము ఫోన్లో ఒక విషయం తెలిసింది. ఎస్నడింపల్లి దగ్గర ఎర్రంవారిపల్లి విలేజ్ దగ్గర ఒక పక్కన దిబ్బలో ఒక పుట్టిన పాపని మాయతో సహా అట్లే పడేసి ఉంటే చూసి ఫోన్ చేసినారు. నీట్గా క్లీన్ మళ్ళీ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినాము. ఇక్కడ మైల్డ్ ట్రీట్మెంట్ ఇచ్చి హైయర్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి జీజీహెచ్లో పరీక్షలు చేయించి తర్వాత శిశువిహార్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారండి. ఇప్పుడు 108లో ఇప్పుడు తీసుకెళ్తున్నారు వాళ్ళు. కానీ ఇది మాత్రం అత్యంత దారుణమైన విషయం అండి. ఎందుకంటే చిన్న పుట్టిన పాపని పుట్టిన మాయతో సహా అట్లే దిబ్బలో పడేయడం అనేది దారుణమైన విషయం. ఇట్లాంటివి దయచేసి ప్రజలందరూ ఇట్లాంటివి జరగకుండా చూసుకోండి. ధన్యవాదాలండి. సోమల మండలం పొదలగుంటపల్లి మరియు ఎస్నడింపల్లి గ్రామ పంచాయతీలో మహిళా పోలీసుగా పనిచేస్తున్నాను. ఈరోజు తెల్లవారుజామున మాకి ఎస్నడింపల్లి పంచాయతీ ఎర్రంవారిపల్లి నుండి కొందరు గ్రామస్తులు కాల్ చేసి ఒక చిన్న ఆడబిడ్డని దిబ్బ పైన చూసినట్టు మాకు చెప్పారు. మేము వెంటనే అక్కడికి వెళ్ళి మేము అంగన్వాడీ స్టాఫ్ మళ్ళీ వచ్చి హెల్త్ స్టాఫ్ అందరూ వెళ్ళి అక్కడ బేబీని రిసీవ్ చేసుకొని మేము సోమల మండలంలోని పిఎస్సికి దగ్గరకు వచ్చి డాక్టర్ దగ్గర ఆ బేబీకి తగిన ట్రీట్మెంట్ అనేది ఇప్పించి నెక్స్ట్ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడానికి బయలుదేరినాం.